మాజీ రాష్ట్ర శాసన సభాపతి దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు మాజీ శాసన సభాపతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు చూసి ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఒక మంచి ఉన్నతమైన విలువలు కలిగిన శాసనసభాపతిగా పేరుగాంచిన శ్రీపాదరావు గారిని ఈరోజు స్మరించుకోవడం మంచి విషయం. అలాగే వారిని స్మరిస్తూనే వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ శ్రేణులు నడవాలి. ప్రత్యేకంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి వారి పేరటన అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో, అదేవిధంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాల వేసి అదేవిధంగా వారికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వారు స్పీకర్గా, శాసనసభ్యులుగా మారుమూల ప్రాంతమైనటువంటి మంత్రి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి అందరి యొక్క సంక్షేమం బాగోగుల కోసం కృషి చేసి ఎందరో అభిమానులను సంపాదించుకున్నటువంటి గొప్ప నాయకులు. వారు ఆనాడు అజాత శత్రువుగా మరి ఎందరో అభిమానులు చూడగొని క్రీస్తులు పెద్దలు, గౌరవనీయులు, బడుగు బలహీనాల ఆశాజ్యోతి మన స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు డీసీసీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఉన్న మన శ్రీపాదరావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ కూడా నివాళులు అర్పించి ఈరోజు నగర పార్టీ కాంగ్రెస్ ఆఫీసు మన నరేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అన్న వితరణ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో హాజరైన మరి ప్రతి ఒక్కరికి, మరియు ఇక్కడ మోనన్నకైతే పంతులు గారికి అయితేనేమి, నరేంద్ర రెడ్డి గారికి అయితేనేమి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరియు వివిధ హోదాల్లో పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ఈ కార్యక్రమంలో